హలో అందరికీ. జనరల్గా ఉల్వలు ఉడకబెట్టి డైరెక్ట్గా తినాలి అంటే అంత టేస్ట్ అనిపించవు కదా. అందుకోసం తాలింపు వేసి ఉల్వ గుగ్గిలను సూపర్ టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. ఇక్కడ నేను 180 గ్రాములు ఉల్వలను తీసుకున్నాను. అలాగే 3 పెద్ద సైజు పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, 6 వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీరని తీసుకున్నాను. మొదటగా గిన్నెలోకి ఉల్వలను తీసుకొని వాష్ చేసి వాటర్ పోసి ఉడికించుకోవాలి. 1 కప్పుకి 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేయాలి. ఫాస్ట్గా కావాలి అనుకుంటే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. ఈ ఉల్వలని మెత్తగా ఉడికించుకోవాలి. ఉల్వలు ఉడికాక ఇందులో నుంచి వాటర్ని తీసేయాలి. మీరు కావాలి అనుకుంటే ఈ ఉల్వలు ఉడికించిన వాటర్తోనే ఉల్వకట్టు కూడా చేసుకోవచ్చు. ఉల్వకట్టు వీడియో మన ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి ఆ వీడియో కూడా. ఇప్పుడు తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే వెల్లుల్లిపాయలు వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక కొంచెం ఉప్పుని యాడ్ చేయాలి. నేను ఆల్రెడీ ఉల్వల్ని ఉడికించుకునేటప్పుడు ఉప్పుని వేశాను, అందుకే ఇప్పుడు కొంచెమే ఉప్పుని వేశాను. వీటిని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న ఉల్వలను యాడ్ చేసి మరొక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే ఉల్వ గుగ్గిలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.